అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన 'ఆదర్శవంతుడు' ఈ చిత్ర విశేషాలు చూద్దామండి. ఈ చిత్రం జూలై 30న విడుదలైంది 1984లో. అంటే 42 సంవత్సరాలు పూర్తయిందనమాట. 1984 అంటే అక్కినేని నాగేశ్వరరావు కథానాయక పాత్రల నుంచి మెల్లిగా తప్పుకుంటున్న రోజులు. అంటే ఇది కథానాయకుడిగా వేసిన చిత్రంలో ఆఖరి చిత్రాల్లో ఒకటిగా కూడా చెప్పుకోవచ్చు. మహీజా ఫిల్మ్స్ బ్యానర్ మీద వచ్చింది ఇది. అదృష్టవంతుడు కథానాయక రాధ. నిర్మాణ సంస్థ మహీజా ఫిల్మ్స్. నిర్మాత సిహెచ్ ప్రకాశ్రావు. దర్శకుడు కోడి రామకృష్ణ. ఈయన అక్కినేని నాగేశ్వరరావు గారి ఫ్యాన్. తర్వాత సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు. ఛాయాగ్రహణం ఎస్ నవకాంత్. ఈ చిత్రం ఎక్కువగా ఆడలేదు. ఇది చిత్రం గురించిన విశేషాలు. చిత్రంలోని పాత్రలు, పాత్రధారులు చూసుకుంటే ముఖ్య పాత్ర శ్రీధర్, అంటే లాయర్ శ్రీధర్ పాత్ర యాక్చువల్‌గా అక్కినేని నాగేశ్వరరావు. లక్ష్మి హీరోయిన్ పాత్ర రాధ. రాజశేఖరం అంటే శ్రీధర్ తండ్రిగా జగ్గయ్య. తర్వాత రాఘవయ్య లక్ష్మి తండ్రిగా కాంతారావు. జానకమ్మ లక్ష్మి తల్లిగా అంజలీదేవి. వీరి దగ్గర డ్రైవర్ చిరంజీవి, అంటే శ్రీధర్ డ్రైవర్ చిరంజీవి, లక్ష్మి అన్న కూడా. ఆ పాత్రలో రామకృష్ణ కనిపిస్తారు. విలన్ పాత్రలు దత్తుడుగా గోవలపూడి మారుతీరావు, లింగయ్యగా నూతన్ ప్రసాద్. ఇవి ముఖ్య పాత్రలు అనుకోవచ్చు ఈ సినిమాలో. శ్రీధర్ లాయర్ చదువుతూ రాజశేఖరం రిటైర్డ్ చీఫ్ జస్టిస్ రాజశేఖరం కుమారుడు అనమాట. అతను లా పూర్తి చేసుకుని వస్తూ లక్ష్మిని కలుస్తాడు. ఆ అమ్మాయి దురుసుగా ప్రవర్తించినా కూడా ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు. తను వచ్చిన తర్వాత లాయర్ పని మొదలెట్టి మొట్టమొదటిగా ఒక కేసు తీసుకుంటాడు. ఆ కేసులో ఒక నిర్దోషిని ఒక ప్రాస్టిట్యూట్‌గా నిలబెట్టి నిరూపిస్తాడు. దాంతో ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. దాంతో కలత చెందిన శ్రీధర్ తన డ్రైవర్ చిరంజీవి చెప్పిన మాటలతో మళ్ళీ మారతాడు. అంటే న్యాయానికి దీనికి ఉన్న గ్యాప్ ఎంత అనేది ఆయన చెప్తాడన్నమాట. ఆ తర్వాత ఈ దత్తుడు, లింగయ్య ఒక కేసు తీసుకొస్తారు వాళ్ళ విలేజ్ నుంచి. కానీ ఆ కేసులోని న్యాయాన్ని పక్షాన వాదిస్తాడు శ్రీధర్. దాంతో వీళ్ళిద్దరూ శ్రీధర్ మీద పగబట్టి శ్రీధర్‌ని చంపడానికి ప్రయత్నిస్తారు. ఆ సమయంలో డ్రైవర్ చిరంజీవి మరణిస్తాడనమాట. అతను మరణిస్తూ తన తల్లిదండ్రులని చూ ఎక్కడున్నారో చెప్తాడు. వారి బాగోగులు చూడమని చెప్తాడనమాట. అప్పుడు ఆ ఊరికెళ్తాడు శ్రీధర్. అక్కడ చిరంజీవి తల్లిదండ్రులు, చిరంజీవి చెల్లె లక్ష్మి అని ఆయనకి తెలుస్తుందనమాట. ఆ ఊళ్ళో లింగయ్య ఆ ఊరికి పెద్ద మనిషి. అక్కడ వాళ్ళు చేసిన అక్రమాలు వాటిని తను ఎలా ఎదుర్కొన్నాడు అన్నది మిగిలిన కథ అనమాట. అది సూక్ష్మంగా చూసుకుంటే ఆదర్శవంతుడి చిత్ర కథండి. చిత్రం యావరేజ్ చిత్రంగానే నిలిచింది. పెద్దగా ఏమి ఆడలేదు. తర్వాత పాటలు కూడా 6 పాటలున్నాయి. మళ్ళీ ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం. అదండి. పాటలు కూడా ఈ సినిమాలో యావరేజ్‌గానే ఉంటాయి. మరీ పెద్ద గొప్పగా లేవు. అదండి ఈ చిత్ర విశేషాలు. 'ఆదర్శవంతుడు' చిత్ర విశేషాలు. ఈ చిత్రం గురించి మీకు తెలిసిన విశేషాలు కూడా ఏమైనా ఉంటే కామెంట్స్ బాక్స్‌లో పంచుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో మరికొన్ని చిత్ర విశేషాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం.